హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ మినపప్పుతో గంజి ఎలా రెడీ చేసుకోవాలనేది చూడబోతున్నామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. రండి ఈ పౌడర్ ఎలా రెడీ చేసుకోవాలి, గంజి అనేది ఎలా రెడీ చేసుకోవాలి అనేది చూసేస్తాం. ఈ గంజి మిక్స్ చేయడానికి మనం కొన్ని సామాన్ని ఫ్రై చేసి తీసుకోవాలండి. దానికోసం పొట్టుతో ఉన్న మినపప్పు అయితే 1 కప్పు తీసుకుంటున్నాను. ఈ మినపప్పుని మనం వాసన వస్తున్నంత వరకు బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కప్పు మెజర్మెంట్ వచ్చి 250 గ్రామ్స్. తీసుకున్న మినపప్పుని 2 లేదా 3 సారి నీళ్ళేసి బాగా కడిగేసి నీళ్ళు మొత్తం తీసేసి దీన్ని కడాయిలో వేసి ఫ్రై చేయబోతున్నామండి. ఈ విధంగా చేయడం వల్ల దీంట్లో ఉన్న దుమ్ము అనేది మనకు వెళ్ళిపోతుంది. ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత నీళ్ళు అనేది లేకుండా కడాయికి మార్చేసి కడాయిని సిమ్లో పెట్టేసి మనం ఫ్రై చేస్తూ ఉండాలి. స్టార్టింగ్లో మనకి ఇది స్టిక్కీగా అనిపిస్తుందండి. మనకు పప్పులు ఫ్రై అవుతూ వస్తున్న సమయంలో ఈ స్టిక్నెస్ అన్నీ పోతుందండి. మినపప్పు అయితే మనకి ఇక్కడ దాదాపు 80% వరకు ఫ్రై అయిపోయింది. ఈ స్టేజ్లో అండి 1/2 కప్ అంతా కొత్త బియ్యం అనేది తీసుకోవాలి. ఈ కొత్త బియ్యంని కూడా వేసేసి కొత్త బియ్యం అలానే పప్పు ఇవి 2 బాగా మనకు ఫ్రై అయ్యి వచ్చినట్టు చేసుకోవాలి. చూడండి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ సమయంలో 6 లేదా 7 ఏలకులు వేసేసి ఒక్కసారి ఫ్రై చేసేసి పొయ్యిని ఆఫ్ చేసేయండి. మనం ఫ్రై చేసుకున్న ఇవి అన్నిటినీ ఆరబెట్టుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం దీన్ని పౌడర్గా రెడీ చేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీ తక్కువ కాబట్టి మనం దీన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకుంటున్నాము. మీరు ఎక్కువ చేసి పెట్టుకుంటున్నారంటే మనం గిర్నీలు ఇచ్చి పొడిగా చేసుకోవచ్చండి. మనం రెడీ చేసుకున్న మిక్స్ నుంచి ఇప్పుడు గంజి ఎలా రెడీ చేయాలనేది చూడబోతున్నామండి. పొయ్యిలో కడాయిలో 2 గ్లాస్ అంతా వాటర్ వేయండి. ఈ వాటర్ అనేది ఇక్కడ వేడి అవుతుంది. ఈ సమయంలో 2 టేబుల్ స్పూన్ మనం రెడీ చేసుకున్న ఈ గంజి పౌడర్ని 1 కప్లో తీసుకొని 1/2 కప్ అంతా వాటర్ వేసి దాన్ని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. అంతే, ఇక్కడ మనకు ఈ మిక్స్ అనేది రెడీ అయిపోయింది. వాటర్ అనేది బాగా బాయిల్ అవుతున్న సమయంలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ గంజి మిక్స్ని ఈ వాటర్లో వేసేసి చేయి వదలకుండా మనము కలుపుతూ దీన్ని కుక్ చేసుకోవాలండి. మనం మినపప్పుని ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి మనకు 2 మినిట్స్లోనే ఈ గంజి అనేది రెడీ అయిపోతుందండి. ఫస్ట్ ఒక 30 సెకండ్స్ మనం చేయి వదలకుండా ఇలా కలుపుతూ మనము కుక్ చేసామంటే ఉండలు అనేది కట్టకుండా ఉంటుంది. ఈ విధంగా మనకు 2 మినిట్స్ పాటు మనం కుక్ చేసామంటే గంజి మిక్స్ అనేది రెడీ అయిపోయింది. మనం దీంట్లో ఏలకులు వేసి పౌడర్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను స్వీట్నెస్ అనేది ఉన్నట్టు రెడీ చేస్తున్నానండి. ఒక చిటికలంతా ఉప్పు వేసి మనం స్వీట్నెస్కి తగ్గినట్టు బెల్లం అనేది యాడ్ చేసి ఆ బెల్లం పూర్తిగా కరిగినంత వరకు కుక్ చేసి పొయ్యిని ఆఫ్ చేసామంటే మనకు ఈ మినపప్పు గంజి అనేది రెడీ అయిపోయింది. స్వీట్నెస్ ఇష్టం లేని వాళ్ళండి ఇక్కడ మనం ఏలకులు వేస్తున్న ఆ ప్రాసెస్ని స్కిప్ చేసి అక్కడ మీరు 1 టీ స్పూన్ అంత జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అంత మిరియాలు ఇవి రెండింటిని వేసి ఫ్రై చేసి వీటిని ఆరబెట్టుకొని పొడి చేసుకొని సేమ్ మెజర్మెంట్తో మనము గంజి అనేది రెడీ చేసుకోవడమే అండి. అలా రెడీ చేసిన గంజిలో మీరు పెరుగు కానీ మజ్జిగ కానీ వేసి తాగారంటే ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఈ మినపప్పు గంజి మనం స్వీట్గా తాగినా లేదు హాట్గా తాగినా ఏ విధంగా తాగినా కూడా మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది ఇస్తుందండి. మన బోన్ అనేది చాలా స్ట్రాంగ్గా అవుతుంది. అలానే లేడీస్కు పీరియడ్స్ టైంలో వస్తున్న ఈ కడుపు నొప్పి, బ్యాక్ పెయిన్ ఇవి అన్నిటికీ ఇవి ఒక హోమ్ రెమెడీ లాగా యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడాల్సిన ఒక రెసిపీ. మీ అందరికీ ఈ మినపప్పు గంజి రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.